లోకల్ ఎలక్షన్ తర్వాతనే చేంజెస్, పీసీసీ చీఫ్ మార్పు, క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్టే సీనియర్ల నుంచి అభిప్రాయ సేకరణ, కులాలు జిల్లాలు ఈక్వేషన్స్లో నేతలు పోటీ, విభేదాలు రాకుండా ముందస్తు జాగ్రత్తలంట. ఇక అందరూ కూడా అనుకుంటుండే పీసీసీ చీఫ్ ఎవరిని చేస్తారు ఈసారి, తర్వాత ఇంకో 6 క్యాబినెట్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి, అవన్నీ కూడా రేవంత్ దగ్గరనే ఉన్నాయి. పీసీసీ రేవంత్ దగ్గరే ఉంది, ఇక సీఎం రేవంత్ దగ్గరే ఉంది, మిగిలిన ఇంపార్టెంట్ శాఖలు కూడా మినిస్ట్రీస్ కూడా రేవంత్ దగ్గర ఉన్నాయి. హోమ్ లాంటివి, మున్సిపల్ లాంటివి కూడా, హోమ్ తర్వాత మున్సిపల్ ఇవన్నీ కూడా కీలక శాఖలు, ఇవన్నీ కూడా రేవంత్ దగ్గరే ఉన్నాయి. సో వీటన్నిటినీ త్వరలోనే రేవంత్ సీఎం పదవి పెట్టుకొని మిగిలిన కూడా వేరే వాళ్ళకి ఇస్తారన్నటువంటిది వార్తలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మరి పీసీసీ ఎవరైతారన్నటువంటిది కూడా పలు పేర్లు అయితే వినిపిస్తున్నాయి. మరి చాలామంది అయితే ట్రై చేస్తున్నారంట. ఇక డిప్యూటీ సీఎం మల్లు ట్రై చేస్తున్నాడు, తర్వాత మహేశ్వర్ గౌడ్ కూడా ట్రై చేస్తున్నాడు, ఇక మధు యాష్కి ట్రై చేస్తున్నాడు, తర్వాత షబీర్ అలీ, తర్వాత జగ్గారెడ్డి, తర్వాత సంపత్, వీళ్ళతో పాటు చాలామంది కూడా గట్టిగా ట్రై చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక మినిస్ట్రీ కూడా ఎక్స్పాన్షన్కి పోతారన్నటువంటిది కూడా వార్త అయితే నడుస్తుంది. అయితే ఇప్పట్లో లేకపోవచ్చు అన్నటువంటిది అయితే నడుస్తోంది. ఇక కొన్ని క్యాస్ట్లకి అయితే హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకి ప్రాతినిధ్యం లేదన్నటువంటిది. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ లేకుండా అప్పుడు హైదరాబాద్ రంగారెడ్డిలో ఒక ఇబ్రహీంపట్నం తప్ప ఏ సీట్ లేదు. హైదరాబాద్లో ఒక్క సీట్ లేకుండే నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు. బీసీ, ముదిరాజ్, మైనార్టీ వర్గాలకు అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో మైనారిటీ కోట నుంచి ఫిరోజ్ ఖాన్, తర్వాత షబీర్ అలీ కూడా ప్రయత్నం చేస్తున్నారంట, ఇక అజరుద్దీన్ కూడా ఇస్తున్నారంట. అయితే ఓడిపోయిన వాళ్ళకి టికెట్లు, మంత్రి పదవులు ఇచ్చేటువంటిది లేదు అన్నటువంటిది ఆ క్లాస్ మీద మరి వాళ్ళకి వస్తుందో రాదో. అయితే గెలిచిన వాళ్ళు అయితే కూడా ట్రై చేస్తున్నారట. ఇక ముదిరాజ్ కేటగిరీ తర్వాత బీసీ, ముదిరాజ్, మైనార్టీ వర్గాలు గట్టిగా కూడా ట్రై చేస్తున్నారంట. మరి ఈవెన్ ఇంకొద్దిమంది కూడా లీడర్లు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట. మరి ఇదైతే లోకల్ ఎలక్షన్స్ తర్వాతనే మంత్రివర్గ విస్తరణ ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అన్నటువంటిది ప్రధాన వార్త. లోకల్ ఎలక్షన్స్ ముందల ఈ మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత మిగిలినవి పీసీసీ చీఫ్ అయినా దాని ఇంపాక్ట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద పడేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటి అనుమానాలతోటి మోస్ట్లీ ఆ తర్వాతనే జరుగుతుంది అన్నటువంటిది కూడా ఉంది. చూడాలి మరి ఎప్పటి వరకు అవుతుంది అన్నటువంటిది.